ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. క్రికెట్ అభిమానులకు ఇది ఒక భావోద్వేగ క్షణం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే గ్రాండ్ ఫైనల్తో మరో అద్భుతమైన సీజన్కి తెరపడనుంది. అయితే ఈ క్రికెట్ పండుగ ముగిసిన వెంటనే మైదానంలో మనం చూస్తున్న కొంతమంది లెజెండరీ ఆటగాళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగియబోతుందనే వార్త క్రీడా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వయసు పైబడ్డం, ఫిట్నెస్ సమస్యలు మరియు ఫామ్ లేని వంటి కారణాల వల్ల ఐపీఎల్ 2026 తర్వాత 5 స్టార్ క్రికెటర్లు క్రికెట్కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ జాబితాలో మొదటి పేరు ఎంఎస్ ధోని. ప్రతి సీజన్ ముగిసేటప్పుడు ధోని రిటైర్మెంట్ గురించి చర్చలు రావడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ ఈసారి సీన్ చాలా సీరియస్గా ఉంది. ఏడాది గాయాల కారణంగా ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తన శరీరం ఇప్పుడు క్రమంగా బలహీనపడుతుందని, గాయాల తీవ్రత పెరుగుతుందని ధోని స్వయంగా అంగీకరించినట్లుగా సమాచారం. తన కెరీర్కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం చూస్తుంటే ధోని రిటైర్మెంట్ నిర్ణయం దాదాపు ఖరారైనట్లుగా అనిపిస్తోంది. ఇక రెండవది అజింక్య రహానె. ఒకప్పటి ఇండియా క్లాస్ బ్యాటర్. ఈ సీజన్లో కెప్టెన్గా, బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రహానె విఫలమయ్యాడు. అతని వయస్సు మరియు ఫామ్ను దృష్టిలో ఉంచుకుంటే మేనేజ్మెంట్ ఇక అతనిపైన నమ్మకం ఉంచకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో అవమానాల మధ్య కొనసాగడం కంటే గౌరవప్రదంగా క్రికెట్ నుండి నిష్క్రమించడమే ఉత్తమమని అతను భావిస్తున్నాడట. ఇక మూడవది సునీల్ నరైన్. కేకేఆర్ జట్లో సుదీర్ఘకాలంగా కీలక పాత్ర పోషించిన ఈ మిస్టరీ స్పిన్నర్ ఈ సీజన్లో 200 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అయితే అతని వయసు 37 ఏళ్లు దాటడంతో ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. ఐపీఎల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన నరైన్ ఇప్పుడు మంచి జ్ఞాపకాలతో లీగ్ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా క్రీడా వర్గాలలో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇక నాలుగవది ఇషాంత్ శర్మ. గుజరాత్ టైటాన్స్ జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్న ఇషాంత్ గత కొన్ని సీజన్ల నుంచి తగినన్ని అవకాశాలు పొందలేదు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఇషాంత్ తన కెరీర్లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. కానీ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా స్థానం కోల్పోవడంతో ఈ సీజన్ తర్వాత అతను ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక చివరిగా ఐదవది లియామ్ లివింగ్స్టోన్. సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ అతను తన ధరను నిరూపించుకోలేకపోయాడు. గత 3 సీజన్లో అతని ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవ్వడం, జట్టులో సరైన స్థానం దక్కకపోవడంతో లివింగ్స్టోన్ కూడా ఈ సీజన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఐపీఎల్ సీజన్ ముగియడం అంటే కేవలం ఒక ట్రోఫీని గెలుచుకోవడం మాత్రమే కాదు, ఒక తరం ఆటగాళ్లకు వీడ్కోలు పలికే సందర్భం కూడా కావచ్చు. అభిమానులు వారి ఆటను మైదానంలో మరోసారి చూడాలని ఆశిస్తున్నప్పటికీ సమయం, ఫిట్నెస్ ఎవరి కోసం ఆగవు. ఈ దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ చరిత్రలో వారి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.